అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ఎంత ఉందో మనందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నా గానీ ఒక సంచలనం, ఒక ఉద్వేగపూరితంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవేశం మాట చేతల్లో కూడా ఉందని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. అయితే జనసేన పార్టీ 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జనసేన ఒక పార్టీని ఎలా కార్యకర్తని ఎలా చూసుకోవాలో అన్నది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయకుండా మరి రెండోసారి పోటీ చేసినప్పుడు గెలవలేదు. ఒకానొక సీటు గెలిచిన తరుణంలో అతను కూడా మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత రీసెంట్గా ఎన్నికలు జరిగిన తరుణంలో జనసేన మరియు టీడీపీ అండ్ బీజేపీ పొత్తు పెట్టుకొని భారీ విజయంతో ఆంధ్రప్రదేశ్ ఒకానొక సమయంలో సంచలనమైన విజయం సాధించుకుంది జనసేన పార్టీ. అయితే పవన్ గారు నోట జై తెలంగాణనే వచ్చిందనమాట. అది కూడా ఒక మహారాష్ట్రలో. తనకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టం అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర ప్రచారంలో మాట్లాడుతూ